యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. అలానే వెల్కమ్ టు నందూస్ చాటర్ బాక్స్. ఇవాళ నందూస్ చాటర్ బాక్స్ లో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆయన మాట్లాడితే ఒక సింగం మాట్లాడిన ఫీల్ వస్తుంది. ఆయన వాయిస్ లో ఒక బేసిక్ ఉంటుంది, అలానే బేస్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. అలానే ఆయన వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం ఎక్కడ చూసినా ఆయన వీడియోస్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటూ తెలియని ప్రజలు ఎవ్వరూ ఉండరు అని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. రోలెక్స్ రమేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు యాంకరా గెస్టా? రెండు చేసేయగలను. రెండు చేసేయగలరు. ఓకే రమేష్ గారు, మీరు చెప్పిన రోలెక్స్ ఆ డబ్బింగ్ వీడియో తర్వాత అటు ఏపీ ఇటు తెలంగాణలో ఆడియన్స్ ఎవ్వరు ఆ వీడియోని మిస్ అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వాయిస్. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఒక్కసారి అది రీక్రియేట్ చేద్దామా సార్ అని అడగకుండా నేనైతే ఉండలేను. ఒకసారి అడగ. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఏమని పిలిచావు? కాల్ మీ సార్. ఇకపై సార్. సింహం వేటాడేటప్పుడు అడవి ప్రశాంతంగా ఉంటుందట. అప్పుడు అది ఆకలితో ఉన్నప్పుడు అడవి కూడా పస్తులుండాలి. వాడి బాబు ఊరకే వచ్చింది కాదు. 27 ఏళ్ళైందే నేను ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. నేను రోలెక్స్. ఆరంభిద్దామా? ఎవడైతే ఆకలితో ఉంటాడో వాణ్ణి ఎవడు ఆపలేడు. దెర్ ఇస్ ఎ ఫకింగ్ రూల్ ఇన్ దిస్ జంగిల్. కానీ దానికి ముందు దెర్ ఇస్ ఎ బౌంటీ. వాడి తల ఎవరైతే నరికి తీసుకొస్తారో దీనమ్మ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. వావ్ సార్, యాక్చువల్గా మీరు డబ్బింగ్ చెప్పడమే కాకుండా మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యారీ చేస్తున్నారు. అంటే మీకు ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే. చేశాను. నాట్య మూవీలో మెయిన్ విలన్ చేశాను. తర్వాత ఒక 4 మూవీస్ చేశాను. దయ్యంతో సహజనం, సైకో వర్మ, ఓకే, చిన్ని ఆశ. ఇప్పుడు ఇంకొక మంచి శివుడికి గురించి పొగిడే ఒక మంచి ఒక ఘోర లాంటి ఒక రోల్, అది కూడా చేస్తున్నాను. రమేష్ గారు, అంటే మీరు ఇప్పుడు బాగా డబ్బింగ్ అంటే మనం బాగా ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అయితేనే ఆ డైలాగ్ చెప్పగలం కదా. సో మీరు చెప్పే ప్రతి క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారా? డెఫినెట్గా చిన్నప్పటి నుండి అలవాటు. మనం కాలేజ్ డేస్ నుండి ఇమిటేషన్స్ అవన్నీ చేయటం, స్టేజ్ షోస్, యూత్ ఫెస్టివల్స్ అవన్నీ అలవాటు. కంపల్సరిగా ఇన్వాల్వ్మెంట్ ఎంత బాగా తెలియకన్నా జరిగిపోతూ ఉంటుంది. అది ఇష్టం కదా, ఇష్టమైన సబ్జెక్ట్. మీరు ఇప్పుడు మంచి వంట చేస్తారనుకోండి, నచ్చినది, ఎంత ఫోకస్గా ఉంటారు దాని మీద. వాడేకన్నా ఉండాలి, బాగా చేయాలని అలా. ఓకే, అంటే అసలు మీకు ఈ డబ్బింగ్ చెప్పాలి అనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి మీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా, లేకపోతే మీరు ప్రీవియస్ యాంకరింగ్ కూడా చేశారు అని విన్నాం. అసలు మీ ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను పేరెంట్స్తో పాటు తిరుపతి చూద్దామని వచ్చాం. అలాగే హైదరాబాద్లో అన్నయ్య వాళ్ళు ఉంటే అక్కడ ఆగాం ఓ బ్రేక్ అక్కడ. సో వాళ్ళంతా రచ్చగొడుతూ ఉండేవారు మనల్ని. ఆ యాంకరింగ్ ఇందులో మంచి బాగుంది, ఈ ఇమిటేట్ చేసేవాళ్ళు ఇక్కడ మంచి ఆర్జేలు అయ్యారు, ఇది అది అయ్యారు అని చెప్తూ ఉండారు. అవన్నీ నా చెవిని పడ్డాయి. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీకి పేరెంట్స్ తీసుకెళ్లారు. అక్కడ చూశాను అది అంతే కూడా. ఇదంతా మన ప్లేస్లో ఉంది కదా, మనం ఎందుకు ఊళ్ళో ఉండాలి అని అనుకున్నాను. అక్కడ ఊళ్ళో కూడా నన్ను ఎవరో వండించేవారు కాదు, లెక్చరర్గా చేసేవాడిని అప్పుడు. అవునా? ఓకే సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి, ఎవరైనా టీచర్స్ అవ్వచ్చు కానీ ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనది అని చెప్పారు. హైదరాబాద్ పిల్లల్ని సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్కి తీసుకొచ్చాను. అప్పుడు చెప్పాను, నేను మీలాగా ఇన్యాక్టివ్గా ఉండేవాడిని కాదు, కాలేజ్ డేస్లో వేరే లెవెల్లో ఉండేది మన బండి అని చెప్తే అంత లేదు సార్, అంత లేదు సార్ అంటుండేవారు. సరే అప్పుడు ఒకసారి స్టేజ్ మీద వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు మొత్తం అంతా దగ్గరగా వచ్చారనమాట. ఇంత బాగా చేస్తున్నారు కదా వాయిస్ అండ్ ఇమిటేషన్స్ కానీ, వాయిస్ని యాంకరింగ్స్ అవన్నీ, మీరు ఎందుకు ఇందులో ఉన్నారని వాళ్ళు చెప్పారు. సందర్భం వచ్చినప్పుడు చేద్దాంలే, దానిదే ఉంది. మా పేరెంట్స్కి ఇష్టం లేదు, నాకు ఇష్టం. చదువుకున్న తర్వాత ఫీల్డ్కి రావాలని అనుకున్నాను. ఆటోమేటిక్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా న్యూస్ రీడర్, రేడియో జాకీ, యాంకరింగ్స్, తర్వాత డబ్బింగ్, యాక్టింగ్, అలా అలా అయిపోయింది.
ఓకే. లెక్చరర్స్ అంటే ఒక సిస్టమాటిక్గా ఉంటారు. అసలు ఆ ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ అసలు మీకు ఇటువైపు రావడానికి కొంచెం రిస్క్ స్టెప్ తీసుకుంటున్నా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నాకు అనిపించలేదు, ఇంట్లో వాళ్ళకి అనిపించింది. బ్రదర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళు అంటుండేవారు, అందరికీ వర్కౌట్ కాదు ఈ ఫీల్డ్, మంచిది కాదు, చాలా డేంజర్, అంత బాగుంటుంది కానీ దగ్గరికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వద్దు అంటుండేవాళ్ళు. ఏమో నాకు తెలీదు, వెళ్ళాను, అయ్యింది అంతే. నచ్చిన పని, వచ్చిన పని, నాకు తెలీదు ఏంటి అదంతా. నెగిటివ్స్ చూడలేదు, పాజిటివ్ చూసుకొని చేయగలను అనిపించింది, చేశాను అంతే. మిగిలింది గాడ్ బ్లెస్సింగ్స్. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు స్ఫూర్తినిచ్చిన చాలా సీనియర్స్ ఉన్నారు. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సాయి గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అమితాబ్ సార్, వాళ్ళంతా కూడా. అలాగే మంచి అవకాశాలు ఇచ్చిన ఇన్ఛార్జీలు ఆటోమేటిక్గా ఇచ్చారు. టైం బాగుంది అనుకోవచ్చు. ఓకే, లక్ కూడా కలిసి వచ్చింది ప్యాషన్తో పాటు. ఓకే, అసలు సూర్య గారు మూవీస్కి ఎప్పటి నుంచి డబ్బింగ్ చెప్తున్నారు? మీకు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ట్రయల్స్ చేసాం, అంటే కాలేజ్ డేస్లో సరదాగా సింగం డైలాగ్స్ అవన్నీ చెప్తుండేవాడు. మనందరికి ఇష్టం కదా సింగం సిరీస్. సింగం మూవీ నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులో మీరు చెప్పిన ఆ వాయిస్ అసలు రీసెంట్గా తెలిసింది ఆ వాయిస్ మీదే అని చెప్పి. మీ డైలాగ్స్కి మా డాడీ కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఆ మూవీ రాగానే కంపల్సరీ చూస్తారు ఆ సింగంలో ఆ ఉండే డైలాగ్స్ కోసం. ఆ డైలాగ్స్ యాక్చువల్లీ నేను చెప్పిన కాదు, సీనియర్ సార్ శ్రీనివాస్ మూర్తి గారు చెప్పారు సింగం. నేను సరదాగా వాటిని ఇమిటేట్ చేస్తూ ఉండండి స్టేజ్ పైన అవన్నీ. నాకు సూర్య అంటే ఇష్టం, ఆ వాయిస్ అంటే ఇష్టం. నాకు అది రెండు వేరు వేరు అని కూడా తెలియదు నాకు. ఓకే, అది సూర్య సార్ వాయిస్ అనుకునేవాడిని. సూర్య సార్ మీద ఇష్టంతో వర్కౌట్స్ చేయటం, లేకపోతే వాయిస్ని స్టేజ్ పైన చేయటం, అలాంటివి చేసేవాళ్ళం అంతే. ఆ తర్వాత నాకు డబ్బింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలిసింది అది శ్రీనివాస్ మూర్తి సార్ వాయిస్, అది డబ్బింగ్ లో యాక్టింగ్ ఏమో సార్ది అని. ఆ వాయిస్ చాలా మంది మీరు చెప్పారు అనుకుంటున్నారు. నేను తర్వాత జైబీమ్ లో నేను చేశాను. అవును, జైబీమ్ లో చేశాను. జైబీమ్ చేశాను, తర్వాత రోలెక్స్ చేశాను. ఇక తరదలో రాబోయేది ఏదైనా ఉంటే ఇంకా చూడాలి. ఓకే, ఒకసారి సూర్య గారిలో ఒక డైలాగ్ చెప్తారా? ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆ డైలాగ్ ఏంటంటే, దీని మీద ఒట్టేసి నిన్న జరిగిన దానికి మీకు సంబంధం లేదని చెప్పండి. నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైందని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తల్లి పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, అక్కడికి ప్రాణం పోయినా, ఏం పోయినా పర్వాలేదంటూ రాత్రంతా పార్టీ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నావు. మనిషివారా నువ్వు? సహాయం పళ్ళం కేసరానికి అంతకుముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లప్రోలు ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటా వచ్చిన పనిచేయకనా నువ్వు అడ్డు పడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవడ్రా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న రాత్రి నువ్వు చేసిన పనికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్లో పరిగెత్తించి నడి రోడ్డులో నరికి పారేసేవాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము, ఈ ప్లేసు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. వన్ సైడ్ గేమ్ ఆడతారా? బోలీ చేస్తాను. అసలు ఇప్పుడు కళ్ళు మూసుకొని డైలాగ్ వింటే ఇప్పుడు మా ముందు సూర్య గారు ఉన్నారేమో అని మేము ఫీల్ అవ్వచ్చు. అలా ఫీల్ అయిపోయాడు నేను కూడా. ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత లక్కీలీ ఆపర్చునిటీస్ చాలాసార్లు చెప్పాను నేను ఇన్ఛార్జెస్కి, నేను చేయగలను సార్, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వండి అంటే. స్టార్టింగ్లో తెలియదు కదా, వాళ్ళకి కూడా ఇచ్చేవారు కాదు. అది లక్కీలీ ఒకసారి ఒక డెమో పంపించాను. అంటే మీకు మీరు ఎప్పుడైనా డైలాగ్స్ చెప్పి అవి రికార్డ్ చేసుకొని అలా వినడం? అలా అప్పుడు అలాంటి ఫెసిలిటీ అంత రిచ్ కిడ్ కాదు నేను. అసలు వినటానికి కూడా ఆపర్చునిటీ ఉండేది కదా, హెడ్ ఫోన్స్ అవన్నీ కూడా. ఎప్పుడైనా టీవీలో వచ్చేది, లేకపోతే ఏదైనా ఒక సీన్ చూసి గ్రాఫ్స్ చేసి చెప్పేవి అంతే కూడా. అలా ఉండేది. ఒక్కసారి టెస్ట్కి పంపించమంటేను నేను చేసి పంపించాను అనమాట. జేబీఎంకి సూర్య సన్ ఆఫ్ కృష్ణలో మొత్తం అన్ని వాయిస్లు చేసి పంపించాను. అందులో చాలా వేరియేషన్స్ చేసి అది ఓకే అయింది. సూర్య సార్కి, జ్యోతికకి నచ్చింది. వాళ్ళు న్యాచురల్గా కావాలనుకున్నారు. అది నా వాయిసే ఓకే అయింది. అది లక్కీలీ సూపర్ హిట్ అయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు సూర్య సార్ మూవీస్ ఎన్ని చేసినా కిక్ దొరకదేమో కాదు, కానీ జేబీఎం మూవీ చెప్పేసరికి నా మనసు నిండింది. అది అంత మంచి మూవీ, అది మోరల్స్ ఉన్నాయి. నా మైండ్ సెట్కి దగ్గరలో ఉంది ఆ మూవీ. అది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా బాగా నచ్చింది. నేను అనుకుంటుంటాను మూవీస్ అంటే ఫైట్లు, డాన్సులు ఇలాంటివి కాకనా ఒక స్టోరీ ప్రకారం వెళ్తే బాగుంటుంది అని అనుకునేవాడిని. అలాంటిదే నా దగ్గరికి వచ్చింది. కొన్ని మంచి కళల కంటే అవి నెరవేరుతాయి ఏదో ఒక రోజు అనిపిస్తుంది. అలా నెరవేరింది నా కళ అక్కడ. ఓకే, సూర్య గారు మూవీస్ అంటేనే బేసిక్గా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సింగం తీసుకుంటే అది ఒక వర్షన్, అండ్ జై భీమ్కి వచ్చేసరికి చాలా మ్యాచ్ చేయాల్సి ఉంది డైలాగ్స్. అసలు దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది?
అంటే ఇష్టం అంతే. ఇప్పుడు లైక్ వాటర్, బ్రూస్లీ నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడో కొటేషన్ చెప్తారు, వాటర్లా ఉండాలి. వాటర్ ఏం చేయగలదంటే ఏ రూపంలోకైనా వెళ్ళగలదు. అంటే గ్లాస్లో వేస్తే గ్లాస్, కుండలో వేస్తే కుండలో. వాటర్ కామ్గా ఉంటుంది, ఎటువంటి రంగున ఏ రంగు వేసినా అందులో కలుస్తుంది. అలాగే వాటర్ కోపం వస్తే మొత్తం ఆనకట్టలు తెగిపోతాయి. అది కూడా చేయగలదు. అది ఫ్లో చేయగలదు, మూవ్ అవ్వగలదు, ప్రశాంతంగా ఉండగలదు, అన్నిట్లో కలవగలదు, అన్నిటికీ ఉపయోగపడగలదు. సో బీ లైక్ ఎ వాటర్ ఫ్రెండ్ అంటారు. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. మనం ఏదైనా రోల్ దొరికేటప్పుడు దానికి సరిపడినట్టు మనం డెఫినెట్గా చేయాలి. అప్పుడే మనకి అంత మంచి పేరు వస్తుంది. అది పోలీస్ రోల్ కాదు, యాక్చువల్లీ లాయర్ రోల్. పోలీస్ అంటే బ్రెయిన్ అండ్ ఫిజికల్ కలిసిన ఒక, అంటే డెఫినెట్గా అనే ఒక ఇది ఉంటుంది. లాయర్ అలా ఉండదు ఎక్కడ, మనం చూడండి రియల్ లైఫ్లో థింకింగ్తో ఉంటుంది. మీరు చేశారా, అలా చేశారా, ఓకే చేద్దామండి, నవ్వరు, టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా, అలా ఉంటుంది. సో బ్రెయిన్ వర్క్ ఉంటుంది. సో అలాంటి ఒక వెర్షన్ అది. దానికి సరిపడినట్టు ఆ వెర్షన్ నేను చేశాను. అది మీకు చెప్తాను అండి. Billards, police being continuously foul playing this case. This case is nothing but a scandal. This is a fit case to be handed over to the CBI. నీతి వాక్యాలు కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థాన మౌనం చాలా ప్రమాదకరమైంది. థ్యాంక్ యూ మై లార్డ్. యాజ్ ఇట్ ఈజ్. యాక్చువల్గా జై భీమ్ మూవీ చూసినప్పుడు అంటే మీరు ఎన్నో డైలాగ్స్ చెప్పుంటారు, దాంట్లో మీకు బాగా కనెక్ట్ అయ్యి బాగా నచ్చిన, రిపీటెడ్ మోడ్లో మనం కొన్ని వింటూ ఉంటాం, అలా మీకు బాగా నచ్చిన డైలాగ్? ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఇంకొక సెటర్కల్ డైలాగ్ కూడా వేస్తాడు, అందరు పోలీసులు మంచోళ్ళు కూడా కాదు కదా సార్ అంటాడు. అది కూడా బాగుంటుంది. పోలీసులను అనుమానిస్తూ చెడ్డోళ్ళు అంటే తనకి చెప్తాడు, అందరు పోలీసులు మంచోళ్ళు కూడా కాదు కదా సార్ అంటాడు. అది చాలా బాగుంటుంది. సూర్య గారిని ఎప్పుడైనా కలిసారా? లేదు, కలిసే అవకాశం ఎప్పుడు రాలేదు. బట్ వాళ్ళ దగ్గరుండి ఫ్యామిలీ మొత్తం విని వాయిస్ అంతా ఓకే చేసి చేశారు. కార్తీ సార్ని కలిసాను, PS1 PS2 విక్రమ్ మణిరత్నం గారు, విక్రమ్ సార్ మొన్న రిలీజ్ అయింది. ఆ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు మణిరత్నం గారు స్టూడియోలో కార్తీ గారు వచ్చారు అక్కడికి. అప్పుడు సార్ కలిసాను, చాలా బాగా మీరు చేశారు ఇది అది. కాకి నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక స్టైల్తో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ మనం ఎప్పటి నుండో చూస్తున్నాం, ర్యాష్ అండ్ రఫ్, కానీ ఒక న్యాచురల్గా ఉండే పర్ఫార్మెన్స్ని కాకిలో ఆయన చేశారు. అది చాలా బాగా నచ్చింది. ఆ విషయాన్ని ఆయనకి చెప్పాను. ఆయన కూడా మీరు కూడా చాలా బాగా చేశారండి, నాకు బాగా నచ్చింది, అన్నయ్యలు కూడా పర్ఫెక్ట్గా వాయిస్ సెట్ అయింది ఇన్నాళ్ళకి అని వాళ్ళు చెప్పారు. సో ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. ఓకే, అంటే మీకు సూర్య గారి నుంచి ఎప్పుడైనా కాంప్లిమెంట్స్, డైరెక్ట్గా కాంప్లిమెంట్స్ తీసుకోవడం అలాంటివి? డైరెక్ట్గా ఎప్పుడు లేదు. విక్రమ్ సార్ నుండి అయినాయి. PS1 సార్తో కలిపి నేను డబ్బింగ్ చెప్పాను, ఒక 3-4 days స్పెండ్ చేశాను ఆయనతో పాటు. కంప్లీట్గా నేను ట్రావెల్ చేశాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూర్య సార్ దగ్గర నుండి కలిసే అవకాశం రాలేదు ఎప్పటి నుంచో. ఆయన త్రూ వాయిస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగుందన్నారు, సార్ ఓకే చేయమన్నారు, చక్కగా చెప్పారని చెప్పారు. సో అలా ఓకే, వాళ్ళ త్రూ నుంచి తెలియడం తప్ప డైరెక్ట్ కాంప్లిమెంట్స్ ఎప్పుడు కలవలేదు. ఓకే, చూద్దాం, మరొక గట్టి కలకందాం, డైరెక్ట్గా యాక్ట్ చేద్దామా ఈసారి, వాయిస్ ఇద్దామని. ఓకే, కలవాలి అనుకుంటే మీరు ఎంతసేపు బ్లెస్సింగ్స్ అలా దొరికిపోతాయి. అంటే మూవీకి ప్రాణం యాక్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ వాయిస్ కూడా అంతే సెట్ అవ్వాలి. ఇప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా ఆ వాయిస్ మ్యాచ్ అవ్వకపోతే ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో అలా ఇప్పుడు సూర్య గారు అనగానే మీ వాయిస్ పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ చూసిన తర్వాత? అంటే ఇన్ని రోజులు పడిన స్ట్రగుల్స్కి ఒక న్యాయం జరిగింది అనే ఫీల్ ఉంటుందా? అంటే అది మాటల్లో చెప్పలేని ఒక తీయని అద్భుతమైన అనుభూతి. ఎందుకంటే మన చుట్టుపక్కల జనాలందరూ ఎక్కువ పర్సంటేజ్ అది ఒక్క ఏమొస్తారే, చాలా చూసాంలే, ఇది కరెక్ట్ కదా, ఇది సెట్ అవ్వదు, ఇలాంటివన్నీ మన చెవును పడుతూ ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా. మనల్ని మనం మాత్రమే నమ్మాలి. చాలాసార్లు ఉంటాం మనం కరెక్ట్గా, కొన్నిసార్లు అనిపిస్తుంది అవునా నిజంగా కరెక్ట్గా లేదా, చేయలేమా, లేదు చేయగలం చేయి అని మనమే ధైర్యం చెప్పుకుంటాం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలా ప్రూవ్ అయ్యి
అది జరిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడప్పుడు సరదాగా కలలకు అంటుంటాం, మనకి అబ్బా ఏం చేశాడు రైడ్, చాలా బాగా చేసావు, ఈ రేంజ్లో ఎలా చేయగలిగాడు, చాలా బాగా చేయగలిగాడు కదా అని పెద్ద యాక్టర్స్ మనల్ని పిలిచి అప్రిషియేట్ చేయాలని కలలకు అంటాం. విన వెంటనే వితిన్ 1 వీక్లో జరిగిపోతున్నప్పుడు సూపర్ అనిపిస్తుంది అనమాట. అప్పుడు చాలా తృప్తితో ఆగిపోయే కంటే పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక ఆనందంతో కూడిన ఆగిపోవడం జరుగుతుంది, కానీ అది జరగకన్నా మనం పర్ఫెక్ట్గా టైం దొరికినప్పుడే ప్రూవ్ చేయాలి. మనకి వేరే బ్యాక్గ్రౌండ్స్ కానీ రికమెండేషన్స్ కానీ ఏవి ఉండవు మనలాంటి పిల్లలకి, కష్టపడి వచ్చే పిల్లలకి. మనం టైం దొరికినప్పుడు కరెక్ట్గా ప్రూవ్ చేయాలి. అదే మనకి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అది బ్రెయిన్లో ఉంటుంది, ఎరగొడతాను అంతే ఇచ్చేటప్పుడు. ఓకే, సో మంచి ఫార్ములా ఫాలో అవుతున్నారు అయితే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.